హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ పుస్తకం తనతో పాటు ఇంటికి తెచ్చుకున్న ఎస్ఐ ఆ రోజు రాత్రి తన రూమ్లో ఏకాంతంగా ఆ సూసైడ్ నోట్ ఉన్న పేజీ తెరిచి చదవడం మొదలుపెట్టాడు. అందులో ఇలా ఉంది: సూసైడ్ నోట్, ఫెయిల్యూర్ పర్సన్ కదా. ఈరోజు మా పెళ్లి రోజు. మాకు పెళ్లి జరిగి నేటితో 10 ఏళ్లు పూర్తవుతున్నాయి. 8 ఏళ్ల కూతురు కూడా ఉంది. వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాలలో నాశనం చేస్తాయని నిరూపించడానికి మా అన్యోన్య దాంపత్య జీవితం ఇప్పుడు ఇలా అవ్వడం, దాని పర్యవసానంగా నా ఈ బలవన్మరణమే ఒక పెద్ద ఉదాహరణ. ప్రకాష్ అనే మూడో వ్యక్తి మా జీవితంలోకి ప్రవేశించి నా భర్తకు మానసికంగా మరియు శారీరకంగా కూడా దగ్గరయ్యాడు. ఇలా జరగకపోవడానికి కారణం లేకపోలేదు. మా పెళ్ళైన దగ్గర నుండి నా లైంగిక సామర్థ్యం బాగానే ఉండేది, కానీ అది తనకు ఏమాత్రం భావప్రాప్తి కలిగించడం లేదని, అసలు ఎంతసేపు శృంగారం చేస్తున్నా అది సరిపోయేది కాదని నా భార్య మొహం మీదే అంటుండేది. అయినా నాకు ప్రేమను పంచడంలో మాత్రం ఏ లోటు చేసేది కాదు తను. 2 పిల్లలు పుట్టారు. నా జీతం తక్కువని తను కూడా జాబ్ చేస్తూ నాకు చాలా సపోర్ట్గానే ఉండేది. కాలం గడిచే కొద్దీ మెల్లమెల్లగా నా లైంగిక సామర్థ్యం తగ్గడం మొదలైంది. దాంతో నా భార్య చాలా అసంతృప్తిగా ఉండేది. నన్ను ఇంత ప్రేమగా చూసుకునే భార్యకు నేను సరిపడేంత సుఖాన్ని ఇవ్వలేకపోతున్నానా అని నేను కూడా చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని. దానివల్లనే అనాలోచిత ఆలోచనలు ఎక్కువయ్యాయి. నాకు బైపోలర్ డిజార్డర్ అనే ఒక వింతైన వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఉన్న వారి లక్షణాలు ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం, అలా తీసుకున్న నిర్ణయాల యొక్క పర్యవసానం ఎంతవరకు వెళ్తుందనే ఆలోచన శక్తి ఊహించలేకపోవడం. అంటే సడన్ డెసిజన్ మేకింగ్ వితౌట్ ఇనియం థింకింగ్ అన్నమాట. అలా నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అప్పటికే పెళ్ళైన నా జీవితంలోకి అనుకోకుండా ఒక అమ్మాయిని ఆహ్వానించడం. నేను తీసుకున్న మరో తప్పుడు నిర్ణయం ఏంటంటే, నా భార్య అంటే చాలా ప్రేమ, ఇష్టం ఉండటంతో తనతో ఒకసారి నా వల్ల నువ్వు అసంతృప్తిగా ఉంటున్నావు కదా, నీకు నచ్చిన వ్యక్తి, జెన్యూన్ పర్సన్ ఎవరైనా ఉంటే వెళ్ళి కలువు, నీకు అవసరమైన ఫిజికల్ నీడ్ తీసుకో అని చెప్పాను. ఆ మాట కూడా అనాలోచితంగా అనేశాను తప్ప, నా భర్తగా నేను అక్కడే ఫెయిల్ అయ్యానన్న సంగతి నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. కానీ ఆ మాటతో నా భార్య ముఖం మాత్రం చాలా ప్రకాశవంతంగా వెలిగిపోయింది. అది మీ మంచితనం, కానీ నేను మీతో హ్యాపీగానే ఉంటున్నాను అని తను చెప్తూనే నాకు తెలియకుండా పెళ్లికి ముందు తను ప్రేమించిన ప్రకాష్తో ఫోన్ మాట్లాడటం మొదలుపెట్టింది. పెళ్ళై పిల్లలు ఉన్నారని తెలిసి కూడా నా భార్య సుఖం కోసం ప్రకాష్, నా తోడు కోసం వేరొక అమ్మాయి మా జీవితంలోకి ప్రవేశించారు. ఎందుకనో నేను పెద్ద అందగాడిని కాకపోయినా ఆ అమ్మాయి మాత్రం నాతో చాలా క్లోజ్గా మూవ్ అయ్యేది. ఆ విషయం నా భార్యకు కూడా తెలుసు. ప్రకాష్తో అప్పటికే తను సీక్రెట్గా రిలేషన్షిప్ స్టార్ట్ చేయటంతో తెలివిగా ఆ అమ్మాయి విషయంలో నన్ను తప్పు పట్టకుండా పైగా సపోర్ట్ కూడా చేసింది. అలా దగ్గరైన ఆ అమ్మాయి కూడా నా వల్ల సరైన భావప్రాప్తి కలగడం లేదనే కారణంతోనే చివరకు తను కూడా కొన్నాళ్లకు నన్ను వదిలేసింది. మళ్ళీ ఒంటరైన నేను అతి ఆలోచనలు చుట్టుముట్టాయి. ఆ సమయంలోనే నా భార్య ఎక్కువగా ఫోన్ మాట్లాడటంతో తన పైన నాకు అనుమానం పెరిగింది. ఒకసారి తన ఫోన్లో తనకి తెలియకుండా కాల్ రికార్డింగ్ పెట్టి విన్నాను. ఆ సంభాషణ అంతా ప్రకాష్తోనే. ఆ కాల్ రికార్డ్స్ ద్వారా నాకు తెలిసిన విషయాలు ఏంటంటే, మా పెళ్లికి ముందే ప్రకాష్ మరియు నా భార్య లవర్స్ అట. అంతేకాదు, ఆ విషయం ఇంట్లో తెలిసి తనకి ఇష్టం లేకపోయినా నాతో బలవంతంగా పెళ్లి చేశారట. నా భార్యను మర్చిపోలేక అతను మాత్రం త్రాగుడికి అలవాటు పడి సింగిల్గా ఉండిపోయాడు. మాట్లాడుకోవడం వరకే కదా, నేను కూడా ముందు లైట్ తీసుకున్నాను. కానీ తరువాత కొన్ని రోజులకి 2020లో మా చిన్న పాప అనారోగ్యంతో చనిపోయింది. ఆ తరువాత ప్రకాష్ డైరెక్ట్గా మమ్మల్ని పరామర్శించడానికి ఇంటికి వచ్చాడు. మీలాంటి సపోర్ట్ చేసే భర్త దొరకడం నాకు అదృష్టం.
నాగు అదృష్టం అని నన్ను పొగిడి వెళ్ళిపోయాడు. అలా మొట్టమొదటిసారి ప్రకాష్ని కలిసి నాకు అంతకుముందు అతనిపై ఏర్పరచుకున్న అభిప్రాయం తప్పని అనిపించింది. మంచివాడిలానే కనిపించాడు. కొన్ని రోజుల తర్వాత ప్రకాష్ని ఇంటికి రమ్మన్నాను. 2-3 రోజులు ఇక్కడే మనతో పాటు ఉంటాడు అని చెప్పింది నా భార్య. నాకు అప్పటికే మానసికంగా అతనిపై మంచి అభిప్రాయం కలిగేలా తన గురించి చాలా విషయాలు చెప్పింది. నేను కూడా ఆమె సంతోషం కోసం సరే అన్నాను. కానీ కొద్ది రోజులకు తెలిసిన విషయం ఏంటంటే తనతో నేను నీకు నచ్చిన జెన్యూన్ పర్సన్ ఉంటే ఫిజికల్ని తీర్చుకో అని అనడంతో అతడితో నా భార్య శారీరకంగా దగ్గరయిందని, అలా నేను పనికి వెళ్ళిపోయాక తరచూ ఇంటికి వస్తున్న ప్రకాష్తో మొగుడు పెళ్ళాల్లో ఉండేవారు వాళ్ళు. అది తెలిసిన నాకు లోలోపల బాధ ఉన్నా తప్పు నా వైపే ఉందన్న గిల్టీ ఫీలింగ్తో ఏమనలేకపోయేవాడిని వాళ్ళని. 6-7 నెలలు అలా తను అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. అతని మోజు వల్ల నా భార్యకు నేను నచ్చడం లేదు. 3 ఏళ్ల క్రితం అతని వల్ల మా సంసారంలో ఏర్పడిన గొడవలు ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉన్నాయి. దీని మూలంగా నాకు ప్రకాష్కి ఒకరోజు పెద్ద గొడవ జరిగింది. ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు అని అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. అప్పటి నుండి నా భార్య ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. విడాకులు కావాలని నన్ను ఫోర్స్ చేస్తుంది. అయ్యిందేదో అయ్యింది. మనకి ఒక కూతురు ఉంది. ప్లీజ్ అతన్ని మర్చిపో అంటుంటే నీ వల్ల నేను సుఖపడలేకపోతున్నాను. ప్రకాష్ వల్లే హ్యాపీగా ఉంటున్నాను. నువ్వు వద్దన్నా అతనితోనే మాట్లాడతాను. అలా అయితేనే కలిసి ఉందాం లేదా విడిపోదాం అంటూ తెగేసి చెప్పింది. ఈ గొడవల వల్లే నాకు ఈ మధ్య సూసైడ్ ఆలోచనలు ఎక్కువయ్యాయి. వాళ్ళిద్దరినీ కలిసి నేను చనిపోతే కనీసం వాళ్ళైనా సంతోషంగా ఉంటారని, వాళ్ళతో పాటు ఉన్న ఒక్క పాప భవిష్యత్తు కూడా బాగుంటుందని ఒకవైపు, నేను బ్రతికున్నప్పుడే లేనిది ఒకవేళ చనిపోతే వాళ్ళు పాపని సరిగ్గా చూసుకోగలరా అన్న ఆలోచనలో మరోవైపు, ఇలా రకరకాల ఆలోచనలు నన్ను అనుక్షణం వేధించేవి. ఈ క్రమంలోనే రాజమండ్రి వెళ్ళి సైకాట్రిస్ట్ని కలిసి ఉన్నది ఉన్నట్టు చెప్పాను. చాలా ధైర్యాన్ని ఇచ్చారు డాక్టర్ గారు. కానీ నాకు బైపోలర్ డిజార్డర్ అనే ఒక మానసిక రోగం ఉందని అప్పుడే తెలిసింది. దానివల్ల లైంగిక సామర్థ్యం తగ్గింది. అదేమీ అంత ఇబ్బంది కాదు, మందులు వాడితే నయమవుతుందని అన్నారు. అప్పటికే డాక్టర్ ఇల్లీగల్ ఎఫైర్స్ తప్పు, నువ్వు మందులు వాడితే నీ లైంగిక సామర్థ్యం పెరుగుతుంది అని నచ్చచెప్పటంతో నా ఆత్మహత్య ఆలోచనలవి విరమించుకొని ఇక ప్రకాష్ని ఇంటికి రావద్దు అని చెప్పాను. సూసైడ్ ఆలోచనలు కూడా తగ్గే మెడిసిన్స్ ఇచ్చారు. ఒకరోజు నా భార్యను కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్ళగా ఆమెకి కూడా ఆయన ఇలాంటి ఇల్లీగల్ ఎఫైర్స్ తప్పు అని కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ ఇంటికి వచ్చాక తను నాకు చుక్కలు చూపించడం మొదలుపెట్టింది. ప్రకాష్ మరియు నా భార్య ఇద్దరూ నాపై కోపంతో ఆవేశంతో విరుచుకుపడ్డారు. ఒకప్పుడు నా భార్య ముందే నన్ను పొగిడిన ప్రకాష్ వీడు సైకోగాడు, వేస్ట్ గాడు, వీడితో ఎలా కాపురం చేస్తున్నావ్ అంటూ అదే నా భార్య ముందే నన్ను తిడుతూ మానసికంగా మరింత వీక్ చేసేశాడు. ఇద్దరం చాలా గొడవ పడ్డాము. ఇక నా భార్య కూడా భర్తననే కనీసం గౌరవం, మర్యాద కూడా లేకుండా నన్ను కాకుండా అతన్నే సపోర్ట్ చేసింది. అక్కడే నేను సగం చచ్చిపోయాను. అప్పటి నుండి వాళ్ళిద్దరూ నాకు శత్రువులు అయిపోయారు. నాకు నా భార్యకి మధ్య గొడవలు కూడా ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే నా మీద కోపం కాస్త ద్వేషంగా మారింది నా భార్యకి. దాంతో బరితెగించిన నా భార్య నా ముందే ప్రకాష్కి ఫోన్ చేస్తూ గంటలు గంటలు మాట్లాడుతూ మానసికంగా నన్ను మరింత వీక్ చేసేసింది. ఆ దెబ్బకి ఇక మందుల మీద కూడా విరక్తి వచ్చి వేసుకోవడం మానేశాను. 3 నెలల నుండి నా మానసిక స్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. చేస్తున్న పని మానేశాను. ఏ పని చేస్తున్నా దాని మీద ఇంట్రెస్ట్ ఉండటం లేదు. డాక్టర్ కూడా సైకోటిక్ మందులు సడన్గా మానేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని నాకు, నా భార్యకు ఇద్దరికి ముందే చెప్పారు. అయినా ఇలాంటి క్లిష్ట సమయాల్లో నాపై ఆమె కొంచెం కూడా కేర్ తీసుకోవడం లేదు. ఇంకా శివరాం ఆ సూసైడ్ నోట్ ఏం రాశాడో తర్వాతి భాగంలో చూద్దాం.